నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు అన్న? సాగర్, తలారి సాగర్. సాగర్. ఏం చేస్తుంటారు అన్న? మాజీ ఉప సర్పంచ్. మాజీ ఉప సర్పంచ్. అంటే వ్యవసాయం అన్న ఏదైనా బిజినెస్ పడుతుందా? ఉంది. ఫ్లాష్ బ్రిక్స్ ఇండస్ట్రీ. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడి దాదాపు సంవత్సరం నిండిపోతూ ఉందిగా, ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ సంవత్సర కాలంలో ఒకటి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటి మొదటిది బస్ ఫ్రీ, ఓకే, రెండవది కరెంటు, వచ్చేసి ఇప్పుడు రైతుల వరకు సుమారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ. ఈ మళ్ళా ఒకటి మా పెద్దపల్లి నియోజకవర్గంలో 1 కిలో కట్టు కాకుండా వడ్లు, ఇది మాత్రం మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ప్రతిసారి అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో 7-8 క్వింటాలకు 7 నుంచి 10 కిలోల వరకు కట్ అయినాయి. కానీ ఈసారి 1 కిలో కనీసం 100 గ్రాములు కట్ కాకుండా రైతులకు మేలు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మా పెద్దపల్లి ఎమ్మెల్యే గారి చొరవతోటి జరిగిందని చెప్పగలుగుతాం. ఓకే. సంవత్సర కాలంలో బెటర్ ఉంది అంటారు కాంగ్రెస్ పెట్టుబడి. కానీ కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని చెప్తూ ఉన్నారు కదా, అదంతా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పింది. రుణమాఫీ ఏం లేదు. ఏదో రైతు బంధు ఇస్తానా అని చెప్తే క్వింటాలకు నువ్వు రైతు బంధు ఇవ్వకు, ఇలా వడ్లు కిలో కట్ కాకుండా పోతే రైతుకు ఆత్మహత్యలు చేసుకునే సమస్య ఎందుకు ఏర్పడుతుంది? వాళ్ళు ఏంటంటే ఇక్కడ 6,000 రూపాయలు ఇస్తానని రైతును సంబరపరిచి అక్కడ క్వింటాలకు 10 నుంచి 15 కిలోల వడ్లు కట్ అవుతున్నాయి. దాన్ని అసలు రైతు బంధు అనేది బంద్ చేసి వడ్లు కిలో కట్ కాకుండా ఉంటే దానికి రైతు బంధు అసలు అవసరమే లేదు. ఓకేనా. ఈ సంవత్సర కాలంలో మీ ప్రాంతంలో ఏమైనా రైతు ఆత్మహత్యలు జరిగినాయి? లేదండి. ఈ 1 ఇయర్లో మాత్రం ఎటువంటిది లేదు. రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ అన్న గెలిచిన వేసంగి అప్పుడు కానీ ఇప్పుడు వానాకాలం సీజన్ కానీ 100 గ్రాము వడ్లు కట్టు కాకుండా వేరే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. అటు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి కరెంటు పోతా ఉంది అంటారు, వాస్తవమేనా? లేదు, కరెక్ట్ కరెంట్ ఉంది. బీఆర్ఎస్ గంటల 24 గంటల కరెంట్ అని చెప్పి అందులో ఎన్నో కొరియలు పెట్టారు, కానీ కరెంటు మాత్రం ఎలాంటి ప్రభావం లేదు. కరెంటు బాగానే ఉంది. ఓకే. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? మీరు ఉప సర్పంచ్ అంటూ ఉన్నారు, ఆ పని మీద ఈ పని మీద వస్తూ ఉంటారు కదా, ఏమంటూ ఉన్నారు? ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏముంది, ఒకటి ప్రభుత్వం గృహలక్ష్మి అనేది తీసుకొచ్చింది. అది పూర్తిగా పేదలకు మాత్రమే చెందాలని సుతా నేను డిమాండ్ చేస్తున్నా. అది ఇస్తే సుతా చాలా బాగుంటుంది పేదలకు. సీఎం గారు రేవంత్ రెడ్డి సెట్ అయినా ఓకే, వేరే సీఎంను మార్చి బాగుంటుంది. మాస్ లీడర్ ఆయన ఉండాలి. కానీ ఏడాది కాలంలోనే అందరు నేర్పిస్తుండని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. రైతులను ఉసురు పోసుకుంటుండు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అంటారు, వాస్తవమేనా? రైతుల పాలిట ప్రజల పాలిట అనే దేవుడు బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రం మొగుడు. ఆయన 100% మొగుడే. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తుండు. అధిష్టానంతో గౌరవించుకుంటూ అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి ఇలా ప్రజలకు అందే సంక్షేమ ఫలాలను తీసుకొస్తుండంటే సీఎం రేవంత్. గ్రేట్ లీడర్. ఓకే అన్న, థ్యాంక్ యూ.